హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి సండే ఫండే ఎపిసోడ్స్కి సంబంధించినటువంటి ప్రోమో అయితే తాజాగా విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో 5వ వారం ఎలిమినేషన్ అఫీషియల్గా పూర్తి అయ్యింది. 5వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటూ ముందు నుంచే అందరూ అభిప్రాయపడ్డారు. అది అనుకున్నట్టుగానే డబుల్ ఎలిమినేషన్ పెట్టడం అయితే జరిగింది బిగ్ బాస్. ఇక ముందుగా ఎవిక్షన్ కార్డ్ అంటూ రీతు, ఫ్లోరాకి ఎవిక్షన్ బోర్డ్స్ వేసి ఎలిమినేషన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎలిమినేషన్లో భాగంగా ఇద్దరు యాక్టివిటీ ఏరియాకి వెళ్ళి బిగ్ బాస్ లైఫ్ లైన్ అంటూ ఒక బాక్స్ని అయితే తగిలించుకోవడం జరిగింది. సో ఇక లైఫ్ లైన్ టాస్క్ ప్రారంభం కాగానే అందరూ టెన్షన్ పడ్డారు. హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరు వెళ్తారు, ఎవరు ఉంటారు అని తెగ ఉత్కంఠతో ఎదురు చూశారు. అలా టాస్క్ని కాసేపు టెన్షన్ పెట్టిన తర్వాత ఫ్లోరా సేని యొక్క టాస్క్ లైఫ్ లైన్ని ఆఫ్ చేయడంతో ఇక ఫ్లోరా ఎలిమినేట్ అయినట్టుగా హోస్ట్ నాగార్జున అయితే అఫీషియల్గా ప్రకటించడం అయితే జరిగింది. రీతు అయితే దాదాపుగా నేనే ఎలిమినేట్ అయిపోతానేమో అని అనుకున్నంతగా ఏడ్చి గొక్కపట్టి కన్నీళ్లు పెట్టి ఇక కింద పడిపోవడం ఒక్కటే మిగిలింది అని అనిపించేంతలా కన్నీళ్లు పెట్టుకుంది రీతు. అయితే ఎటకేలకి సేవ్ అయినట్టు చెప్పగానే మళ్ళీ కన్నీటి పర్యవంతం అవ్వడం అయితే మొదలైంది. ఇక ఫ్లోరాకి గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది. ఫ్లోరా, నువ్వు బ్యాగ్ సర్దేసుకొని అందరికీ గుడ్ బై చెప్పేసి తొందరగా ఇక్కడికి వచ్చేయి, నీకోసం నేను ఎదురు చూస్తున్నాను అంటూ నాగార్జున చెప్పగానే ఫ్లోరా నవ్వుతూ ఓకే సార్ అంటూ చెప్పింది. అయితే ఫ్లోరా ఈ సీజన్లో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అనే చెప్పవచ్చు. మొదటి వారమే ఎలిమినేట్ అయి బయటికి వెళ్ళిపోతుంది అని అనుకున్నా కూడా ఆమెకి ఓట్లు ఏదో ఒక విధంగా బాగా పడటంతో 5 వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అయితే అయ్యింది. అయితే వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు పోకుండా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది ఫ్లోరా. మరి ఫ్లోరా ఎలిమినేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.